ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం ఏలూరు బీడీ కాలనీ వాస్తవ్యులు పిట్టా వేణుగారు వీరేశమ్మ దంపతులు, కుమార్తె నవ్యదీపిక, కుమారుడు సందీప్ సహకారం అందిస్తున్నారు. పిట్టా వేణుగారికి, వీరేశమ్మ గారికి, నవ్యదీపిక, సందీప్ గారులకు ప్రత్యేక వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ దీన సేవకుడు వేణుగారు, వీరేశమ్మ గారు, వారి బిడ్డలు ఇచ్చిన సహకారం బట్టి మీకు వందనాలు. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభు. ఈ సమయంలో ప్రత్యేకంగా ఎంసెట్ పరీక్ష విద్యార్థులు వ్రాయుటకు సహాయం చేశారు ప్రభు. మీ కృపా బిడ్డల జీవితాల్లో అనుగ్రహించండి. వేసవి కాలపు వేడి నుండి ప్రజలకు రక్షణ కల్పించండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. గత దినము ఒక్క పదము మనం ధ్యానించాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ ఒక్క మాట మనం ఆలోచించాం. రెండవ మాట, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. ఈ మధ్యన నేను ప్రయాణం చేస్తున్నాను. రాత్రి అవుతోంది, చీకటి పడింది. నా ప్రయాణ మార్గంలో చాలా దూరం ఇరుప్రక్కల చీకటి ఉండి గ్రామాలు తగలటం లేదు. కానీ దూరంగా ఎత్తైన స్థలంలో ఒక వెలుగుతున్నటువంటి గృహాలు కనిపిస్తున్నాయి. నేను వెంటనే అనుకున్నాను, ఆ స్థలాన ఒక పట్టణమో గ్రామమో ఏదో ఉందని. ప్రయాణం చేసి దగ్గరకు వచ్చిన తర్వాత అది ఒక ఎత్తైన స్థలంలో కొండ మీద ఉన్న ఒక చిన్న గ్రామంగా నేను గుర్తెరిగాను. విజయవాడ పట్టణంలో సాయంకాలపు వేళ మీరు ప్రయాణం చేస్తుంటే రోడ్లపై ఎత్తైన స్థలాల్లో నివాసం కట్టుకున్న గృహాలు స్పష్టంగా కనపడతాయి. పట్టణం ఎక్కడ కనపడదు మీ కంటికి, కానీ ఆ యొక్క కొండ మీద ఉన్న ఇండ్లు తేటగా కనిపిస్తాయి. ఏమిటి దీని అర్థం ఏమిటి? కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండ నేరదు. ఇట్ కెనాట్ హైడ్ హర్ సెల్ఫ్. దాచుకోలేదు, కనపడుతుంది అన్నాడు. విశ్వాసము కలిగిన వాడు లోకానికి తెలియబడే స్థితిలోనే ఉంటాడు తప్ప గుర్తించబడని స్థితిలో ఉండడు. నేను మినిస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు. నేను నా తండ్రి గారి ఇంట నేను నివాసం ఉన్నాను. ఇప్పటికీ అక్కడే ఆ స్థలంలోనే ఉంటున్నాను. ఐ డిడ్ నాట్ ఎర్న్ ఎనీథింగ్ ఆన్ మై ఓన్. నా కొరకు నేను సంపాదించింది ఏమీ లేదు. కానీ నేనున్న స్థలంలో ఉన్నప్పటికీ నేను యేసు ప్రభువును అంగీకరించి నేను సేవ చేయటం ప్రారంభించిన తర్వాత ఏలూరు పట్టణంలో కారుపాటి శాంతిసాగర్ అని అంటే తెలియని వారు లేరు అంటే అతిశయం కాదు. ఎందుకు? కారణం, రైల్వే స్టేషన్లో దిగి బస్ స్టాండ్లో దిగి టీవీలో వాక్యం చెప్పే పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాలి అని అడిగితే బంధువులు తెలియని వారు దిగి అడిగితే తీసుకొని వచ్చి ఇంటి దగ్గర దింపిపోతున్నారు. I cannot hide myself because I preached gospel since last 15 years on television. దేవుని కార్యాలు జరిగించే వ్యక్తి ఎన్నడూ మరుగై ఉండలేడు, మరుగై ఉండనేరడు. They will get surely recognition. ఖచ్చితంగా వారు గుర్తించబడతారు. They were identified. వారు గుర్తించబడిన వారుగానే ఉంటారు. కొండ మీద ఉన్న పట్టణం ఏ విధంగా అయితే దాగి ఉండదో, నిజమైన విశ్వాసము, భక్తి, నీతి కలిగిన మనుషుడు
అలాగా తెలియపరచబడుతూ ఉంటాడు, ఘనపరచబడుతూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు 2 ఇండ్ల నిర్మాణాన్ని గురించి మాట్లాడారు. ఒకటి బండ మీద కట్టబడిన ఇల్లు, 2 ఇసుక మీద కట్టబడిన ఇల్లు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు గాలి, వాన, తుఫాను వచ్చినప్పుడు పడిపోయింది. బండ మీద కట్టబడిన ఇల్లు నిలబడింది అన్నాడు. కనుక బండ మీద కట్టుకున్న ఇల్లు, నీతి మీద నిర్మించుకున్న జీవితం, అవి ఎన్నడూ కూడా పడిపోయేవిగా ఉండవు. తాత్కాలిక నష్టాలు, కష్టాలు సాధారణంగా అందరికి వచ్చినట్లు వచ్చినా నిలదొక్కుకోగలిగేటువంటి ధన్యత ఆ దేవుడు ఆ బిడ్డలకు ఇస్తాడు. కనుక కొండ మీద ఉన్నటువంటి పట్టణం అన్నప్పుడు గృహాల సమూహం, ఒక పట్టణం అన్నప్పుడు ప్రజల సమూహం, ఒక పట్టణం అన్నప్పుడు గృహాల సమూహం, ఒక పట్టణం అన్నప్పుడు కుటుంబాల సమూహం. దానిని మనం క్రీస్తు యొక్క సంఘంగా భావించవచ్చు. 2 పదాలు పెట్రా, పెట్రోస్ అనే 2 గ్రీకు పదాలు మనకు బైబిల్లో కనిపిస్తున్నాయి. పెట్రోస్ అనేటువంటి పదం పర్వత శ్రేణిని జ్ఞాపకం చేస్తుంటే, పెట్రా అనేటువంటి పదం ఒక బండరాతిని జ్ఞాపకం చేస్తుంది. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు ఆయన పేతురును పిలిచినప్పుడు, పేతురు నీవు రాయివి, యు ఆర్ పెట్రా, ఐఎమ్ పెట్రోస్, నేను ఒక పర్వత శ్రేణి వంటి వాడను, నీవు ఒక బండరాతివి అన్నాడు. అన్నప్పుడు అర్థం ఏమిటంటే, పేతురు తన పత్రికలో వ్రాశాడు, రక్షించబడినటువంటి వ్యక్తులు సజీవమైనటువంటి వారిగా ఉన్నారు. రక్షించబడినటువంటి వ్యక్తులు సజీవమైన రాళ్ల వలె ఉండి వారు దేవుని యొక్క ఆలయంగా నిర్మించబడుతున్నారు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కనుక సజీవమైన రాళ్ల యొక్క సమూహము నిర్మాణమే దేవుని యొక్క గృహము, దేవుని యొక్క మందిరము. కనుక దేవుని పిల్లల యొక్క సమూహము ఎక్కడ ఉంటుందో అది దాగి ఉండదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క గొప్పతనము ఏమిటంటే, ఇట్ షుడ్ బి డెలిబరేట్లీ నోన్ అండ్ రికగ్నైజ్డ్. ఖచ్చితంగా సమాజానికి తెలియపరచబడుతుంది మరియు ఘనపరచబడుతుంది, గుర్తించబడుతుంది. దేవుని యొక్క పిల్లలు ఇది గుర్తెరగాలి. లోకానికి మనము ఉప్పు వంటి వారమని, లోకానికి మనం వెలుగు వంటి వారమని, లోకానికి మనం కనిపించు వారము, గుర్తించబడే వారము. కనుక ఆశ్రయానికి ఎవరైనా ఆ స్థలానికి రాగలుగుతారు. వాక్యము సెలవిస్తున్న మరొక వచనం, 15వ వచనం, మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. దీపము, దీపస్తంభము, కొంచెము, ఇల్లు, ఈ 4 పదాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 4 పదాలలోనూ మనం గుర్తించేది ఏమిటంటే, మనుషులు అనే పదం గుర్తిస్తున్నాం. మనుషులు దీపము వెలిగించి దీపస్తంభం పైనే ఉంచుతారు, కానీ కొంచెము కింద ఉంచరు అని అన్నాడు. ఏమిటి దీని అర్థం? మనుషులు ఒక విశ్వాసిని, వెలిగించబడిన విశ్వాసిని, లోకమునకు వెలుగు చూపు వానిని ఉన్నత స్థలానే ఉంచుకుంటారు తప్ప క్రింద పెట్టరు. ఒక ఉదాహరణ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము ప్రవేశము చేస్తున్న సందర్భాన ఆయనకు స్తుతి గీతాలు పాడుతూ ఆయన వెంబడి ముందు వెనుక బహుజన సమూహాలు నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హీ మస్ట్ బి ఎలివేటెడ్, దట్ షుడ్ బి నోన్. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, దేవుని పిల్లలు, దేవుని చేత వెలిగించబడిన వారు ఒక దీపస్తంభము మీద పెట్టబడిన వారై ప్రయోజనముగా ఉంటారు సమాజానికి. పీపుల్ విల్ యూజ్ దమ్. ప్రజలు వారిని వినియోగించుకోగలుగుతారు, ప్రజలు వారిని ఘనపరచగలుగుతారు, ప్రజలు వారి యొక్క సేవలను అందుకొనుట కొరకు వారు ఆశించినటువంటి వారుగా
ఉంటారనేది వాస్తవం. అదే మనకు అపోస్తల కార్యముల గ్రంథంలో పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను ఎక్కడికి సువార్త ప్రకటనకు వెళ్ళాలి, వేర్ షుడ్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్ళాలి అంటున్నప్పుడు ఒక మాసిదోనియా దేశస్థుడు నిలిచి చేతులు జోడించి మా యుద్ధకు రమ్మని వేడుకుంటున్నట్లుగా నాకు కనపడిన. పాల్ ఈజ్ లైక్ ఏ ల్యాంప్, ఒక దీపము వంటి వాడు పౌలు గారు. పౌలు గారు నింపబడ్డాడు. దీపములో ఏముంటుంది? తైలం ఉంటుంది, శుద్ధి చేయబడిన చిమ్ని ఉంటుంది, ఒత్తి ఉంటుంది. ఆ తైలము నిండిన ఒత్తి నింపబడుతుంది, వెలిగించబడుతుంది. వెలిగించబడినప్పుడు ఆ తైలము యొక్క సహాయము చేత అది వెలుగును ప్రసరిస్తున్నప్పుడు ప్రజలు కంఫర్టబుల్గా ఉంటారు. ఒక వ్యక్తి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అను తైలము చేత నిండిన వాడై దైవ సంబంధమైన రోషము పరిశుద్ధత అనే అగ్ని చేత తాను వెలుగుతూ జీవిస్తూ ఉంటాడో ఆ వెలుగుతున్న జీవితం అనేకులకు మార్గదర్శకంగా కనబడుతోంది. అందుకని అంటాడు, మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు. పీపుల్ నీడెడ్ ద లైట్ అండ్ పీపుల్ లైక్స్ ద లైట్. ప్రజలకు వెలుగు అవసరము, వెలుగు ఇష్టము. ఈ రెండు పదాలు మనం గుర్తెరగాలి. ఎవరు అపవిత్రతను ఇష్టపడరండి, ఎవరు అన్యాయాన్ని ఇష్టపడరు, ఎవరు అవిధేయతను ఇష్టపడరు, ఎవరు అహంకారాన్ని ఇష్టపడరు. మనుషులు దీనత్వాన్ని ఇష్టపడతారు, మనుషులు పరిశుద్ధతను ఇష్టపడతారు, మనుషులు నీతిని ఇష్టపడతారు, మనుషులు న్యాయాన్ని ఇష్టపడతారు. ఇది దేవుడు మానవునిలో ఉంచిన దీపమైన ఆత్మలో ఉన్న క్వాలిటీస్. ఇవన్నీ కూడా గుణాలు. మానవుడు ఎప్పుడు మంచే కోరుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. అతని పాప స్వభావాన్ని బట్టి అతని యొక్క స్వభావంలో అతని యొక్క ప్రమేయం లేకుండానే అతడు పాపాన్ని బయటికి తెస్తూ ఉంటాడు. అందుకనే ఒక వ్యక్తి అన్నాడు, యాజ్ ఎ బీ ప్రొడ్యూసెస్ ద హనీ, హ్యూమన్ హార్ట్ ప్రొడ్యూసెస్ ద సిన్. ఒక తేనెటీగ తేనెను నిత్యం ఉత్పత్తి చేసినట్లుగా మనిషి హృదయం పాపాన్నే ఉత్పత్తి చేస్తుంది అన్నాడు. మనుషుడు మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని భుజించిన తరువాత మానవ దృష్టికి మంచి చేయగలిగాడే తప్ప దేవుని ప్రమాణానికి సరిపడినటువంటి మంచిని మానవుడు చేయలేకపోయాడు. కనుక మనుషులు దీపాన్ని వెలిగించి కొంచెము కింద ఉంచరు, దీపస్తంభం పైనే పెడతారు. సోదరుడా, సోదరి, నీవు రక్షించబడితే నీవు వెలిగించబడతావు. నీవు వెలిగించబడితే నువ్వు దాగి ఉండకూడదు, నీవు దీపస్తంభం మీద పెట్టబడాలి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో యాయీరు అనేటువంటి ఒక అధిపతి ఆయన యొద్దకు వచ్చి వేడుకుంటున్నాడు, అయ్యా నా చిన్న కుమార్తె చావ సిద్ధంగా ఉంది, మీరు వచ్చి ఆమె బాగుపడేటట్లుగా చేయాలని నేను కోరుతున్నాను అని ఏడుస్తూ అడిగాడు. యేసు ప్రభు ఆ వ్యక్తితో బయలుదేరాడు. యాయీరు వెరీ గుడ్ కాండక్టెడ్ పర్సన్, చాలా మంచి సాక్ష్యం పొందినవాడు, నీతిమంతుడిగా ఉన్నవాడు. అందుకే యేసు అతని వెంబడి బయలుదేరాడు. అయితే ఆ మధ్యలో జనసమూహం ఆయన్ని ముసురుకున్నారు. వారి మధ్యలో నుండి ఒక రక్తస్రావము కలిగిన స్త్రీ, ఆమె విశ్వాసం కలిగినదై యేసు వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడతాను అనుకొని ఆమె రహస్యంగా వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. యేసు వెంటనే నిలిచారు. ఆయన అంటున్నారు శిష్యులను పిలిచి, ఎవరో నన్ను ముట్టారు, ప్రభావము నాలో నుండి వెడలెను. ప్రభావము నాలో నుండి వెడలెను అనేటువంటి పదాన్ని ఒరిజినల్ గ్రీక్ టెక్స్ట్లో ట్రాన్స్లేషన్ ఏమిటో తెలిసిన, సంబడి డ్రాన్ పవర్ ఫ్రమ్ మీ, సంబడి డ్రాన్ పవర్ ఫ్రమ్ మీ. నా నుండి ప్రభావాన్ని ఎవరో బలవంతాన తీసుకున్నారు. సంబడి డ్రాన్, ఎవరో తీసుకున్నారు బలవంతాన. అయ్యా నీ మీద అనేక మంది పడుతున్నారు. లేదు లేదు లేదు, ఎవరో నన్ను తాకారన్నాడు. ఆ స్త్రీ ఇక తాను రహస్యంగా ఉండటం సాధ్యం కాదని వచ్చి ఆయన పాదాలు పట్టుకుంది. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, ధైర్యం కలిగి వెళ్ళమ్మా అని చెప్పాడు ప్రభు. ఆవిడ దాగి ఉండలేకపోయింది. ఆవిడ కొంచెం కింద పెట్టబట్టం కాదు,
ఆవిడ సాక్ష్యం కొంచెం కింద దాగి ఉండటం కాదు, ఆవిడ సాక్ష్యం దీపస్తంభం మీద పెట్టబడాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. వాక్యం ఏం చెబుతుంది? దీపము వెలిగించబడినప్పుడు అది మంచము కింద కొంచెము కింద కాదు కానీ ఇంట ఉన్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెడతారు. అలాగా మనం కూడా ఏం చేయాలట? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీకు మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. వెలుగు అంటే ప్రభావము. వెలుగు, యువర్ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ మస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ద సొసైటీ. మీ మంచి సాక్ష్యము, మీ ప్రభావం సమాజాన్ని నింపేయాలండి. ఇది ప్రభు మీ నుండి కోరుతున్నటువంటిది. దేవుని పేరిట మంచి కార్యక్రమాలు, మంచి క్రియలు దేవుడు మహిమ పొందేటట్లుగా చేయమన్నాడు. ఇవాళ మధ్యాహ్నం ఒక అన్న నాతో మాట్లాడుతున్నారు. వారు సండే స్కూల్లో ప్రోగ్రాం పెట్టారట. ప్రోగ్రాం పెట్టి సండే స్కూల్ అయిపోయిన తర్వాత దే హ్యావ్ కండక్టెడ్ వన్ గ్రేట్ ప్రోగ్రామ్, స్వచ్ఛ భారత్. ఆ వీధిని చీపుర్లు తీసుకుని పిల్లలు, మిగిలిన క్రిస్టియన్ వాలంటీర్స్ క్లీన్ చేస్తున్నారట. ఒక ఆయన వచ్చి అడిగాడు, ఇదేం పని అయ్యా మీకు? భక్తితో పాటలు పాడుకోక, భక్తితో ప్రార్థనలు చేసుకోక, వాక్యాలు చెప్పుకోక రోడ్లు తుడుస్తున్నారేమి అని అడిగాడట. ఇట్ ఈజ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. నేను ఐ అప్రిషియేటెడ్ దట్ పాస్టర్, ఆ పాస్టర్ గారిని నేను అప్రిషియేట్ చేశాను. మనం పాటలు పాడుకోవటమే కాదండి, మనం కేవలము వాక్యాలు చెప్పుకోవటమే కాదు, సమాజమును సత్క్రియల చేత మనము దేవునికి మహిమ తెచ్చేటట్లుగా జీవించగలగటం. అదే సేవకుడు మాట్లాడుతున్నాడు, ఐ వాంట్ టు కండక్ట్ ఎ మెడికల్ క్యాంప్. నేను ఒక వైద్య శిబిరం పెట్టాలనుకుంటున్నాను అన్నాడు. ఇమీడియట్లీ ఐ హ్యావ్ కాంటాక్టెడ్ మై ఫ్రెండ్ డాక్టర్స్. వెంటనే నేను చెప్పాను, మంచి క్యాంప్ కండక్ట్ చేద్దాము అని. సత్క్రియలు చేయవలెను, సత్క్రియలు చేయవలెను. క్రైస్తవుడు తాను సత్క్రియలు చేయటకే నియమించబడ్డాడు. ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలి. గుడ్ సమరిటన్ వర్క్స్ అన్నీ కూడా మనం చేయబద్ధులమై ఉన్నాము. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. ఇక్కడ మన గోల్ ఏమిటి? వాట్ ఈస్ ద యాటిట్యూడ్ బిహైండ్ యువర్ వర్క్స్? మీ పనుల వెనకాల మీ ఉద్దేశం ఏమిటి? మీకు గొప్ప పేరు రావాలనే ప్రయత్నం మీరెన్నడూ చేసినా మీరు విఫలం చెందుతారు. నేను చేసే పరిష్కారం 15 సంవత్సరాలుగా 5140 ఎపిసోడ్స్ ఒకే ఛానల్లో చేశాను. దీన్ని బట్టి నాకు పేరు వస్తుంది అని నేను అనుకుంటే ఇది జరిగేది కాదు. దీనిని బట్టి దేవునికి పేరు రావాలి, దేవుని మహిమ రావాలి అనే యాటిట్యూడ్ నేను కలిగి ఉన్నాను. ఇది కొనసాగుతుంది. ప్రతి విశ్వాసి కూడా సెల్ఫ్ సెంటర్డ్ కాకూడదు, క్రైస్ట్ సెంటర్డ్ కావాలి. ఎప్పుడు ఎన్నడూ స్వార్థము చేత నిండిన వారంగా ఏ సత్క్రియ చేయకూడదు. మనం చేసే సత్క్రియ వెనక స్వార్థం ఉంటే అది ఫలితాన్ని ఇవ్వదు. అది ఏ విధంగా కూడా మనకు ఆశీర్వాదంగా ఉండదు. కనుక నేను ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. ఒక్క సత్క్రియ ఎంత ప్రభావాన్ని చూపిస్తుందంటే అనేకులకు దీవెనగా మారిపోతుంది. యేసుక్రీస్తు ప్రభు ఒక రోజున బోధ చేస్తున్నారు. 5,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీలు, 5,000 మంది పిల్లలు ఉంటే 15,000 మంది అవుతారు. ఓకే, ఈ 15,000 మంది వింటున్నారు. పురుషుల వరకే 5,000 వింటుండగా యేసు ప్రభు వారిని అడిగారు, వీరికి ఆహారం పెట్టడానికి మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఏమైనా ఆహారం ఉందా అని అడిగారు. ఏమైనా ఆహారం ఉందా అని అడిగితే 5,000 కుటుంబాలు అక్కడ ఉన్నప్పుడు ఒక్కరైనా పెద్దవారు ముందుకు వచ్చి, అయ్యా మేము ఈ క్యారేజ్ తెచ్చుకున్నాం అని ఇచ్చారా? ఇవ్వలా. చిన్న పిల్లలు తెచ్చుకున్నారు ఒక క్యారేజ్. ఆ చిన్న పిల్లలు తెచ్చుకున్న క్యారేజ్లో 5 చిన్ని రొట్టెలు, 5 రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నాయి. 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. ఒక స్టూడెంట్ క్యారేజ్లో ఉన్నది ఏమవుతుందండి? 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. నాకు పక్కకు రాదు ఆహారం, అవునా? కనుక అంత తక్కువ ఆహారం, కానీ అక్కడ జరిగింది ఏమిటో తెలిసిన ఒక సత్క్రియ జరిగింది.
ఆ చిన్న పిల్లవాడు తన క్యారేజ్ యేసయ్యకి ఇచ్చేశాడు. యేసు ప్రభు ఆ రొట్టెలు పట్టుకొని విరిచారు, ఆ చేపలు విరిచారు. 5,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీలు, ఒక 5,000 మంది పిల్లలు, మోర్ దాన్ 1,500 పీపుల్ ఫెడ్ బై దట్. దాని చేత వారు పోషించబడి తృప్తిగా తినగా 12 గంపలు మిగిలాయి. You must understand the influence of a small good work in the hands of Jesus Christ. యేసు ప్రభువు చేతికి ఒక చిన్న సత్క్రియ యొక్క ఫలితాన్ని మనం అప్పచెప్పినట్లయితే అది అమోఘమైన ఫలితాలను సమాజంలో ఇస్తుంది. ఇవాళ పేపర్లోనే చదివాను, ఒక పాలిటీషియన్, ఒక ఆయన 500 హౌసెస్లో ఇంకుడు గుంటలు తవ్విచ్చాడు. ఆయన పేరు నేను మర్చిపోయాను. ఇవాళ ఈనాడు పేపర్లోనే చదివాను, జిల్లా ఎడిషన్లో. 500 ఇంకుడు గుంటలు తవ్విచ్చాడు. ఈ 1 మంత్లో 20,000 ఇంకుడు గుంటలు తవ్వించడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు అన్నారు. ఇట్స్ ఎ గుడ్ వర్క్. దానిలో రాళ్ళు వేశారు, కాపర్ వేశారు, కోల్ వేశారు, నీరు అందులో ఇంకేటట్టుగా వాళ్ళు ఇంటిని మోటివేట్ చేశారు. ఇవాళ మనకి వర్షపాతం లేనప్పుడు భూమిలో ఉన్న వాటర్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, నూతులు ఎండిపోతున్నాయి, బోర్లు బావులు ఎండిపోతున్నాయి. అంటే కారణం ఏమిటి? వాటర్ లెవెల్స్ లేవు. వాటర్ లెవెల్స్ లేకపోతే ఇళ్ళు ఖాళీ చేసి, గ్రామాలు ఖాళీ చేసి, తట్టాబుట్ట సర్దుకొని మైగ్రేట్ అయిపోతున్నారండి చాలా ప్రాంతాల్లో, తెలంగాణలో. అర్థమవుతుంది కదా? ఒక మంచి పని చేయుట మనం ప్రారంభిస్తే ఆ మంచి పని యొక్క సత్ఫలితం దేవునికి మహిమను తెచ్చేదిగా ఉండాలి. ఈ మంచి పని ద్వారా నాకు పేరు రావాలి, నాకు డబ్బు రావాలి, నాకు ఘనత రావాలని మనం ఎన్నడూ కోరుకోకూడదు. మన యాటిట్యూడ్ ఎంతవరకు కూడా ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్ టు ద పీపుల్ అండ్ షుడ్ గివ్ ద గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ తేవాలి, ప్రజలకు మేలు చేయాలి. ఈ కాన్సెప్ట్ లీడ్ చేయటానికే దేవుడు మనలను భూమి మీద పుట్టించాడు, మనలను భూమి మీద ఉంచింది. అందుకే బై మై టీచింగ్ ఆర్ బై మై యాక్షన్స్ ఐ షుడ్ ప్రూవ్ దట్ గాడ్ మస్ట్ బీ గ్లోరిఫైడ్. దేవుడు మహిమపరచబడేటట్టుగా నేను నా జీవితాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత నా పైన ఉన్నది, మీ పైన కూడా ఉన్నదని నేను మనవి చేస్తున్నాను. పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలి. మీ సత్క్రియలు ప్రజలు చూస్తున్నప్పుడు ఎప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు? బైబిల్ గ్రంథంలో కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తున్నప్పుడు మాసిదోనియా దేశస్థుల యొక్క త్యాగము గురించి మాట్లాడాడు. మాసిదోనియా దేశస్థులు నిరుపేదలు అయినప్పటికీ తమ విస్తృత దాతృత్వము చేత మమ్ములను ఆశ్చర్యానికి గురి చేశారు. మమ్ములను బ్రతిమలాడి ఇచ్చి తీసుకోమన్నారు. ఇప్పుడు మనం బ్రతిమలాడినా ఎవరు ఇవ్వటంలా. కానీ మాసిదోనియా దేశస్థులు, ఈవెన్ దో దే ఆర్ వెరీ పూర్ ఇన్ కండిషన్, వారి స్థితి పేదరికంలో ఉన్నప్పటికీ కూడాను ఆ పేదలు బ్రతిమలాడి కానుకని ఇచ్చారు. వీరు ఇంతగా చేయుదురని నేనెన్నడూ అనుకొనలేదు అన్నాడు. He glorified God. Paul glorified God about Macedonians. మాసిదోనియా దేశస్థుల యొక్క త్యాగాన్ని చూసినప్పుడు పౌలు గారు దేవునికి మహిమను తీసుకుని వచ్చాడు. సోదరుడా, సోదరి, ప్రభు మనలను ఆదేశిస్తున్నాడు. కొండ మీద ప్రసంగం క్రిస్టియన్ కాన్స్టిట్యూషన్. ఇది చేయటానికే మనం ఉన్నాం. వీఆర్ హియర్ టు ఒబే ద కమాండ్స్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆజ్ఞలను మనం పాటించడానికే ఈ భూమి మీద ఉన్నాం. భారతదేశంలో పుట్టాం, గర్వించదగిన వారం. ఎందుకో తెలిసిన, మన కాన్స్టిట్యూషన్ చాలా గొప్ప కాన్స్టిట్యూషన్. మన దేశంలో ఉన్న జాతులు, మన దేశంలో ఉన్న కులాలు, మన దేశంలో ఉన్న మతాలు, మన దేశంలో ఉన్న వర్గాలు, మన దేశంలో ఉన్న భిన్న సంస్కృతులు, మన దేశంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి బహుజన పదాలు ఒక తాటి మీదకు వచ్చి క్షేమంగా ఉన్నామంటే దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశపు కాన్స్టిట్యూషన్ నేను ఎప్పుడు నా దగ్గర ఉంచుకుంటాను, నేను అది చదువుతూ ఉంటాను. ఆ కాన్స్టిట్యూషన్ లేకపోతే కొన్ని వందల సంవత్సరాలు ఈ పాటికి మనం వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఈ యొక్క సిస్టమ్స్ ఆ విధంగా ఉన్నాయి. ఆ కాన్స్టిట్యూషన్ మనలను యునైట్ చేసింది.
మనకు సెక్యూరిటీ ఇచ్చింది, మన లైఫ్కి ఒక ప్రొటెక్షన్ ఇచ్చింది. అంతకంటే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు మత్తయి 5లో వ్రాసినవి మోర్ దాన్ దట్, బియాండ్ ద లెవెల్స్ ఆఫ్ హ్యుమానిటీ, డెప్త్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ద గాడ్స్ ఆ డివినిటీ. ఈ యొక్క 5వ అధ్యాయంలో ఉన్న మాటలు మన జీవితాలను మార్చేస్తాయి. ద వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యూ, రూపాంతరం చెందిస్తుంది. ఇట్ కాంట్ చేంజ్ బట్ ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్. కానీ ఇదేదో చిన్న మార్పు కాదు, విప్లవాత్మకమైన రూపాంతరాన్ని తీసుకుని వచ్చేదే బైబిల్ వాక్యం. మరి ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఇంతమంది బోధకులు ఉన్నారు, ఆ మార్పు కనపడటం లేదు. దిస్ ఈజ్ ద ఫాల్ట్ ఆఫ్ అవర్ సెల్వ్స్. అది మన తప్పు కానీ బైబిల్ తప్పు కాదు. ఒక రోగి వైద్యుని దగ్గరికి వెళ్ళాడట, నేను ముగిస్తాను. ఒక రోగి వైద్యుని దగ్గరికి వెళ్ళాడు, ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నాడు, రోజు మింగుతున్నాడు. వైద్యుడు దగ్గరికి మళ్ళా వెళ్ళి చెప్పాడు, నా రోగం తగ్గలేదని. రోజు నేను ఇచ్చిన మందులు వేసుకుంటున్నావా, గోళీలు వేస్తున్నాను, మరి ఎందుకు తగ్గలేదు? మీరు ఇచ్చిన బిళ్ళలన్నీ మింగానయ్యా. ఏమిటో తెలుసా ప్రాబ్లం? రేపర్ తీయకోకుండా రేపర్తో పాటుగానే గోళీ మింగుతున్నాడు. అర్థమైందా? మనకు ఒక తగరంలో ట్యాబ్లెట్ ఉంటుంది, తగరం తీసి ట్యాబ్లెట్ వేసుకోవాలి. తగరంతో వేసుకుంటే మందు పనిచేస్తుందా? విత్ ద సిన్ఫుల్ మైండ్ అండ్ యాటిట్యూడ్, హౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో శక్తి కలిగిన వాక్యం నీ పాప స్వభావాన్ని అడ్డం పెట్టుకుంటే ఎట్లా పనిచేస్తుంది? ఇట్ కాంట్ వర్క్. అది పని చేయదు. కనుక నీ స్వభావంలో మార్పు రాకుండా నీ జీవితంలో మార్పు రావాలి అని అంటే సాధ్యమయ్యేది కాదు. నీ దానం వెనకాల చాలా పెద్ద కుంభకోణం పెట్టుకుని దానం చేశానంటే హూ కేర్స్ దాట్? దేవుడు దాన్ని ఆశించడు, దాన్ని హర్షించడు. దేవుడు నీ అర్పణలు చూడడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. రైట్ యాటిట్యూడ్ లేకుండా నీవెన్ని చేసినా శూన్యమే. కనుక నీ సత్క్రియలు దేవుని మహిమార్థం నీవు చేసినప్పుడు ప్రజలు దేవుని యొద్దకు వస్తారు. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు, మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు బీడీ కాలనీ వాస్తవ్యులు పిట్టా వేణుగారు, వీరేశమ్మ దంపతులు, కుమార్తె నవ్య దీపిక, కుమారుడు సందీప్ సహకారం ఇచ్చారు. వీరి కొరకు ప్రార్థిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. వేణుగారు, వీరేశమ్మ గారు, వారి బిడ్డలు దీవించబడాలి అని మేము ప్రార్థిస్తున్నాం. వారి ప్రతి అవసరత మీరు తీర్చండి ప్రభు. లేఖనాలు మమ్మలను సత్క్రియలు చేయుటకు ప్రోత్సహిస్తున్నాయి. ప్రతి క్రైస్తవుడు ఇతరుల ఎదుట సత్క్రియలు చేయుటకు సహాయం చేయమని, కేవలం నోటి మాట చేత మేము కాలం గడపక మంచి పనుల చేత సాక్షులంగా జీవించే కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమెన్.